हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ये तो मेरा फर्स्ट वीडियो है। कल तो मैं पर्चे के लिए एक वीडियो बनाया था, एक ही दिन में मेरे को 25 सब्सक्राइबर हो गया। अच्छा सपोर्ट मिला मेरे को, इसके लिए सबको धन्यवाद। ये एक इम्पोर्टेंट वीडियो बनाने जा रहा हूँ, जिसमें क्या है कि हैदराबाद में आज के डेट में ओला उबर का बिजनेस है, टैक्सी का बिजनेस बहुत डल चल रहा है। क्यों ये बिजनेस नहीं चल रहा है बोले तो अदर स्टेट का गाड़ी कर्नाटका, महाराष्ट्र, आंध्र प्रदेश, तमिलनाडु, उड़ीसा, हरियाणा, दूसरे स्टेट का गाड़ी यहाँ पे चल रहा है। तो उसको रोकने के लिए जो लोकल ड्राइवर हैं, तेलंगाना स्टेट के जितना ड्राइवर भाई हैं, वो सब लोग खैरताबाद आरटीओ को गए। अभी हम लोग भी जा रहे हैं कवर करने के लिए। क्या हुआ आगे वो मैं बताता हूँ आपको, और वीडियो को लास्ट तक देखिए, आपको समझ में आ जाएगा। हम लोग आरटीओ को आ गए। यहाँ पे एक आंध्रा का गाड़ी टैक्सी नंबर आ गया, पुलिस वाला रोक दिए उसको। आरटीओ पुलिस है, इसको अंदर लेने के लिए बोल रहे हैं। और भी गाड़ियाँ सर्च किया जा रहा है। आज से बहुत ज़्यादा स्ट्रिक्ट हो गया है। और दूसरे आरटीओ ऑफिस है खैरताबाद, दूसरे स्टेट का तो गाड़ी नहीं चलेगा हैदराबाद में। अभी ये अंदर चला गया, इसके ऊपर फाइन भी करेंगे। और बहुत सारे देखिए सर आ गए। अभी ये सर आ गए जो ओला उबर रैपिडो में बाहर स्टेट का गाड़ियाँ चल रहा है ना, उसको स्टॉप करने के लिए सर आ रहे हैं। एक इंटरव्यू के रूप में बताएंगे। ఇందు మూలంగా ఇతర రాష్ట్రముల వాహనముల ఓనర్లకు, యజమానులకు, డ్రైవర్లకు మా రవాణా శాఖ తరఫున హెచ్చరించేది ఏంటంటే, బయటి రాష్ట్రం నుంచి ఏ కమర్షియల్ వాహనమైనా సరే ఇక్కడ బిజినెస్ చేయడానికి లేదు, తెలంగాణలో బిజినెస్ చేయడానికి లేదు. తెలంగాణలో బిజినెస్ చేయాలంటే తెలంగాణ లైఫ్ ట్యాక్స్ కట్టాలి, తర్వాత తెలంగాణ పర్మిట్ తీసుకోవాలి. లేనిచో మేము కేసు రాసి పెనాల్టీలతో పాటు ఆ రుసుమును మేము వసూలు చేస్తాము, బండ్లు కూడా సీజ్ చేస్తాము. కావున దయచేసి అందరూ ట్యాక్సీ ప్లేట్ ఓనర్లు కానివ్వండి, గూడ్స్ కమర్షియల్ గూడ్స్ వాహనముల ఓనర్లు కానివ్వండి, వేరే రాష్ట్రం నుంచి మా రాష్ట్రానికి, మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ముందే మీరు తగిన ట్యాక్సులు కట్టుకొని ఇక్కడికి రావాలి. లేనిచో పట్టుబడినచో దానికి పెనాల్టీల రూపంలో మీరు భారీగా మూల్యము చెల్లించుకునేది ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించగలరు. మా రవాణా శాఖ ఇట్లాంటి వాహనాలపైన ఉక్కుపాదం మోపుతుంది. నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోనే ఆటో రిక్షాలకు ఒక లిమిట్ ఉన్నది. ఒక కొత్త వాహనము కొనాలి అంటే ఒక పాత వాహనాన్ని మనం సరెండర్ చేస్తేనే, ఎందుకంటే హైదరాబాద్ లో ఆటో రిక్షాల సంఖ్య పెరగకుండా ఉండడానికి గవర్నమెంట్ తీసుకునే చర్య అది. కాబట్టి హైదరాబాద్ కు పర్మిషన్ ఇచ్చిన 60 కిలోమీటర్ల లోపల తిరిగే, ఆ అడ్రస్ నుంచి 60 కిలోమీటర్ల లోపల తిరిగి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అయి ఉన్న బండ్లు మాత్రమే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో తిరగడానికి పర్మిషన్ ఉన్నది. వేరే డిస్టిక్ అంటే మన హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధి దాటి వేరే జిల్లాల నుంచి వచ్చే వాహనాలు, ఒకవేళ ఆటో రిక్షాలు పరిమితి ఇల్లీగల్ గా తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాము, కేసులు రాస్తూనే ఉన్నాము, వాటికి పెనాల్టీలు కూడా వేస్తూనే ఉన్నాము. పర్మిట్ లేకుండా మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో తిరుగుతున్నారు అని చెప్పి మేము కేసులు రాయడం కూడా జరుగుతుంది. ప్రతిరోజు మాకు దొరికిన బండ్లకు కేసులు రాస్తూనే ఉన్నాం, పెనాల్టీలు వసూలు చేస్తూనే ఉన్నాం. పర్మిట్ తీసుకొని అంటే అదర్ స్టెప్, వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా ఒకరు మన హైదరాబాద్ సిటీ విజిట్ కు వచ్చినప్పుడు చార్మినార్ తిరుగుతాడు, ఇంకొక దగ్గర తిరుగుతాడు. ఒకటే కుటుంబము వేరే రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర వారం రోజులు తిరిగి మళ్ళీ పోవచ్చు. అట్లా వాళ్ళకు పరిమితి ఉంటది. కానీ ఇక్కడ లోకల్లో బిజినెస్ చేయడానికి మాత్రం ఎవరికి ఎట్లాంటి ఓలా ఉబర్ లో నడవడానికి అవకాశమే లేదు. చట్టపరంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క జీవిత పన్ను చెల్లించి పర్మిట్ తీసుకొని తెలంగాణ నెంబర్ తో పాటు ఉన్న బండ్లే, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయి ఉన్న బండ్లు మాత్రమే ఆ ఓలా ఉబర్ కు నడపడానికి అర్హత కలిగి ఉన్నారు. లేనిచో కేసు రాస్తాము, పెనాల్టీతో పాటు లైఫ్ టైం ట్యాక్స్ తీసుకుంటాము. వెల్కమ్ అండి.
అట్లాంటిది మరి స్పెషల్ డ్రైవ్ పెట్టమని మీరు మా అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా జేటీసీ గారు ఉంటారు, లేకపోతే మా కమిషనర్ గారు జేటీసీ గారు ఉంటారు, మీరు కూడా వారి దృష్టికి తీసుకుపోండి. స్పెషల్ టీంలు ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా సిటీ పర్మిట్ అని ఉంటది. అవును, వితౌట్ సిటీ పర్మిట్ ఓలా ఊబర్ లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ నడుస్తున్నాయి ఆటోలు. అట్లాంటివి మా చెక్కింగ్ లో ఆపినప్పుడు తప్పకుండా మేము ఏమంటారు చర్య తీసుకుంటాం. మాకు సార్ ఇప్పుడు వేరే స్టేట్ వెహికల్ ఏం చేస్తారు అంటే టాక్సీ ప్లేట్ లో ఉన్న వాళ్ళు వైట్ ప్లేట్ చేసుకొని ఇల్లీగల్ గా నడుస్తారు. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు సార్? మాకు రోడ్డు మీద దొరికితే అది మాకు కేసు అని అనిపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ బండ్లు మేము సీజ్ చేసిన బండ్లే, ఇవి ఎన్నో బండ్లు ఉండే. నిన్న మొన్న ఇంకా కొన్ని బండ్లు మా నాగోల్ గ్రౌండ్ కు తరలిచ్చినాము. సీఎం గారు ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పి కొన్ని బండ్లు తరలిచ్చినాం. ఇక్కడ 100 బండ్లు ఇక్కడ ఉండే, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే. ఇవన్నీ మేము పట్టుకొని మా క్రమరాహిత్యాలు రోజు యావరేజ్ గా మా హైదరాబాద్ లో 100 మంది ఇన్స్పెక్టర్లు రోజు సుమారుగా 500 కేసులు అయితే బుక్ అవుతాయి. 5 కేసులు రాసినా నడుస్తుంది. ఇల్లీగల్ గా అవి నడుస్తాయి, అవి బుక్ చేస్తాము. అది మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి విజయవాడ పోయే బండ్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి సూర్యాపేటలో నల్గొండలో ఉన్నప్పుడు నేనే మస్తు కేసులు రాసిన. టోల్ గేట్ దగ్గర నిలబడి రాసేది. మేము నడుస్తాను, కేసులు కూడా రాస్తూనే ఉంటాం. సరే 100 బండ్లను ఒకటే రోజు మేము అరెస్ట్ చేయకపోవచ్చు, దొరికిన కాడికి ఒకటో రెండో మేము రాయడం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు నిన్న మొన్న కూడా మా నల్గొండ ఇన్స్పెక్టర్ ఎంవీఐ మేడం రాస్తే రిలీజ్ ఆర్డర్ కూడా ఇక్కడికి వచ్చింది. మీరు ఫ్యూచర్ లో కూడా ఇట్లా సపోర్ట్ తప్పకుండా అండి, తప్పకుండా చేస్తాము. మేము చేస్తాం. 2 నెలల నుంచి ఎంగేజ్ చేసింది డ్రైవర్. మనకు స్టేట్మెంట్ 48 నెలకు మేము ఎంగేజ్ చేసుకున్నాం. ఇవ్వండి ఆ ఎంప్లాయీస్ ది స్టేట్మెంట్ తీసుకున్నాం. మేము రోజు దీంట్లో తిరుగుతున్నాం. అట్లా ప్రతి బండికి మాకు దొరుకుతుంది స్టేట్మెంట్. ప్రతి ఒక్క ఓనర్ కానీ డ్రైవర్ కానీ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయినప్పటి టోల్ గేటు, ఫాస్ట్ ట్యాగ్ మెసేజ్లు మేము ఆపినప్పుడు ఇదిగా చూపెట్టాలి. లేకపోతే అది 30 రోజుల కంటే ఎక్కువ తిరిగిందనే మేము డిటెక్షన్ చేస్తాము, మేము కేసు రాస్తాము. మాకు తెలంగాణ రాష్ట్రానికి కట్టవలసిన లైఫ్ ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తాం. గవర్నమెంట్ కానీ మా ఆఫీసర్స్, ఐఆర్ ఆఫీసర్స్ కానీ మరి ఏమన్నా చేస్తే మాకు ఒక బండి కొనుక్కుంటప్పుడు స్టిక్కరింగ్ ఉంటుంది. ఆర్టీఐ నుంచి స్టిక్కరింగ్ 350. మేము నాకు తెలిసి 31 సంవత్సరాల సర్వీస్ నాది. నాకు తెలిసి మేము ఎవరికి కూడా ఇయ్యలేదు. జనరల్ గా పోలీసు వాళ్ళు కంట్రోల్లో, అంటే జనరల్ గా మా నల్గొండ జిల్లాలో కానీ, లేకపోతే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కానీ, హైదరాబాద్ జిల్లాలో కానీ కమిషనర్ గారి పరిధిలో, పోలీస్ కమిషనర్ గారి పరిధిలో ఆ వాహనాల డ్రైవర్లను చెక్ చేసి ఆ సిన్సియర్ ఉన్నారా లేరా అనేది కొన్ని ఏరియాలలో ఉండొచ్చు. కానీ రవాణా శాఖ తరపు నుంచి మాత్రం నాకు తెలిసి ఎట్లాంటి టోకన్స్ మేము ఇప్పటిదాకా ఇయ్యలేదు. టోకన్స్ అనేది మా రవాణా శాఖ నుంచి ఇయ్యలేదు. ఇంకా కూడా మీకు ఈ యొక్క రవాణా శాఖ యొక్క పనితీరు మీకు ఇంకా మెరుగుగా ఇంకా కావాలి, మీరు ఏమైనా స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేయదలుచుకున్నారంటే దయచేసి మీరు మా హయ్యర్ అథారిటీస్, మా ఆఫీసర్స్ కు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మా ఆఫీసర్స్ టీమ్స్ క్రియేట్ చేసి ఒక 10 మంది వ్యవస్థను, 5 మంది వ్యవస్థను, మా సోదరులను ఒక దగ్గర టీమ్స్ క్రియేట్ చేసి ఇంకా మనం విరివిగా కేసులు రాయడానికి మా సహకారము మీకు ఉంటుంది. మా ఆఫీసర్స్ కూడా మీకు 100% ఎట్లాగూ సహకరిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ వీటిలను వాళ్ళను మనం తగ్గించడం కానీ లేకపోతే రెగ్యులరైజ్ చేయడం కానీ మనం చేద్దాం. कमेंट कीजिए, शेयर कीजिए, चैनल को सब्सक्राइब कीजिए। जय हिंद।